ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. కన్య రాశి వారికి జూన్ నెల 6, 7, 8 తేదీలో ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోతోంది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు కూడా ఇవ్వబడును. అంతేకాకుండా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అయితే వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి గురూజీ లక్ష్మణ్ గారి నంబర్ 9398696950. ఇక వదిలిపెట్టకుండా చూడండి, మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా కూడా చూడండి. అప్పుడే ఆ వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతోంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా జూన్ 6, 7, 8 తేదీల్లో కన్య రాశి వారికి జరగబోయేది ఇదే. చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి తరుణం ఇది. మరి జూన్ నెలలో కన్య రాశి వారికి ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు సైతం ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కన్య రాశి వారి గురించి ఖచ్చితంగా వారి గుణగణాలు గనక పరిశీలించుకుంటే వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళని సైతం కొత్త వాళ్ళైనా సరే ఆలోచించకుండా నమ్మేస్తూ ఉంటారు. అలాగే కన్య రాశి వారు హాస్యప్రియులుగా ఉంటారు. వాళ్ళు అనుకున్నది సామరస్యంగానే సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలోనే తెలియజేస్తారు. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే వారికంటూ ఒక సొంత స్టైల్ అనేది ఉంటుంది. ఆ స్టైల్లోనే ఖచ్చితంగా వీరు పనులు నిర్వహిస్తారు. భవిష్యత్తు ప్రణాళిక గురించి చక్కగా ప్లానింగ్స్ వేసుకుంటారు. సమయానికి తగ్గట్లుగా మాట్లాడేటువంటి నేర్పు, ఓర్పు వీరి దగ్గర ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, బంధువర్గం, ఇంకా తమ సొంత వారు అనుకున్న వారికి ముఖ్యమైన సందర్భాల్లో వీరు మోసం చేస్తారు. అంటే ఖచ్చితంగా వాళ్ళే కన్య రాశి వారిని మోసం చేస్తారు. వాళ్ళెవరో కాదండి, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బంధువర్గం, ఇంకా ముఖ్యంగా నా అనుకొని మీరు నమ్ముతారు చూసారా, అలాంటి వాళ్ళు చాలా ముఖ్యమైన సందర్భాల్లో, అంటే ఇప్పుడు నేను కాసేపట్లో ఈ పని జరగాలి అని మొత్తం ప్లానింగ్ వేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి సంబంధించిన సందర్భాలన్నీ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ టైంకే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి వీరి జీవితంలో రిపీటెడ్గా జరగడం వల్ల చాలా కృంగిపోతూ ఉంటారు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా బలంగా ఇంకా స్ట్రాంగ్గా మారుతూ ఉంటారు. ఇక వీరి చిన్నతనం నుంచి కష్టాలు, ఎత్తుపల్లాలు ఎక్కువగా చూస్తూ ఉంటారండి. అలాగే జీవితానుభవం ఎన్నో రంగాల నుంచి వారి గురించి, ఆ రంగాల గురించి అవగాహన వీరికి చిన్నతనం నుండి అలవాటవుతుంది. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి. మాట తప్పే మనుషుల వల్ల, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వాళ్ళ వల్ల వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది వీరు ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదండి. ఇక ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద అస్సలు ఆసక్తి ఉండదు. స్వార్జితం మీద మాత్రమే ఆసక్తి ఉంటుంది. అలాగే స్వార్జితం మీద మాత్రమే ఇంకా దృష్టి పెడుతూ ఉంటారు. దానిలో ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, దీని మీద మాత్రమే వీరి యొక్క ఫోకస్ ఉంటుందన్నమాట. ఇక పథకాలు రచించడంలో, దాన్ని అమలు చేసే విధానంలో గాని మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కార్యక్రమాలను అమలు చేయడానికి కూడా వీరి దగ్గర మంచి ప్లానింగ్స్ ఉంటాయన్నమాట. అయితే ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి అయిష్టతను కలిగిస్తాయి. ఈ అయిష్టత ఏమవుతుందంటే వీరిని జీవితంలో కాస్త ఒడిదుడుకులకు లోనయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కన్య రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మొద్దు. ఇక మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే జూన్ నెలలో 6, 7, 8 తేదీల్లో మాత్రం కన్య రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అసలు కన్య రాశి వారి జీవితంలో మోసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరు మోసం చేస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దాంతో పాటుగా జూన్ నెలలో ఎటువంటి పరిస్థితులు వీరికి నోర్చుకోబడతాయి, అంటే చెడుని నోర్చుకోబడతాయి అనేది కూడా తెలుసుకుందాం. కన్య రాశిలో జన్మించినటువంటి ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం అండి. అంటే జూన్ నెలలో బాగా కలిసి వస్తుంది. కెరియర్ పరంగా మీరు మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణానికి కూడా సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు శుభవార్తలు వింటారు. అలాగే మీరు మీ మేనేజర్లు లేదా సహోద్యోగుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి ఖచ్చితంగా ఇంటర్వ్యూలకి హాజరయ్యే అవకాశం మాత్రమే కాదండి, మీరు అటెండ్ అయిన ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే జూన్ నెల నుంచి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందుతారు. మీ ప్రయాణం కూడా మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడుతుంది. కోర్టు కేసులు లాంటివి ఏవైనా ఉన్నా లేదా దాని నుంచి మీరు పూర్వీకుల ఆస్తి నుంచి డబ్బు రావాలి అన్నా ఈ సమయంలో మీకు అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక కుటుంబ పరంగా జూన్ నెలలో మంచి మద్దతు కనిపిస్తుందండి. అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కావలసిన మద్దతుని మీరు పొందుతారు. ఇక ఖచ్చితంగా శుక్రుని గోచారం అనేది ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. లేదంటే మీ పిల్లలు తమ రంగంలో అభివృద్ధి చెందడం వల్ల వారి ద్వారా మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. దీని ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో సాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం అనుకూలంగానే ఉండాలి అని చెప్పొచ్చు. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు ఇవి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే జూన్ నెల ఉన్నవారికి ఖచ్చితంగా మంచి డబ్బు వ్యాపారంలో పెరుగుదల అయితే కనిపిస్తుందండి. అద్భుతమైన సమయంగా కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఏది పట్టినా బంగారంలాగా కనిపిస్తుంది. కాబట్టి జూన్ నెలలో మీరు ఏదైనా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే వారు అనుకున్న రంగంలో ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. విజయాన్ని పొందడం వల్ల అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జూన్ నెలలో వినోదయాత్రకు వెళ్ళొచ్చు. సమీపంలోని ప్రదేశాలను కూడా మీరు సందర్శించవచ్చు. కాబట్టి ఈ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే కన్య రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బాగున్నాయండి. జూన్ నెలలో ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చే సమయమే. కాకపోతే మీరు ఈ 6, 7, 8 తేదీల్లో మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోతారు. స్వతహాగానే మీరు ఏంటంటే చాలా నమ్మకస్తులు. అలాగే ఎదుటి వాళ్ళను కూడా చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల విషయంలో కూడా మీరు ఇప్పటి వరకు అదే చేశారు. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎవరైతే నమ్ముతున్నారో, అంటే ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. వారు బంధువులైనా కానివ్వండి, మీ స్నేహితులైనా కానివ్వండి, లేదంటే ఇంకా ఎక్కువగా నా అనుకుంటూ ఉంటారు చూశారు, అలాంటి వ్యక్తులైనా కానివ్వండి. కాబట్టి కన్య రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు మీకు సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిగత విషయాన్ని వారితో పంచుకోవద్దు. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీ వెనకాలే ఉండి మీకు గోతులు తవ్వుతారు. మీకు కలిసి వచ్చే అంశాన్ని కూడా రివర్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మోసం చేసే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తులకు మాత్రం దూరంగా ఉండండి. ఒక వ్యక్తి కే అనే అక్షరంతో మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారో, లేదంటే మీతో పాటే ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కే అనే అక్షరంతో ఈ యొక్క పేరు అనేది స్టార్ట్ అవుతుంది. అలానే అందరినీ అవమానించమని, అనుమానించమని కాదు. మీరు ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తున్నారో వారిని గమనించుకోండి. మీరు ముందుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడడం తప్పు కాదు. కాబట్టి ఎవరినైనా సరే అస్సలు నమ్మొద్దు. ఎవరిని కూడా ముందుకు వెళ్ళి నమ్మకూడదు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు అంతకు మించి షేర్ చేయొద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కే అలాగే వి అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులని మీరు అస్సలు నమ్మకండి. ఈ 2 రకాల వ్యక్తులకి మీరు దూరంగా ఉండండి. అలా దూరంగా ఉండే ప్రయత్నమైనా చెయ్యండి కనీసం. ఈ 3 రోజులైనా సరే. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ యొక్క అంటే ఈ యొక్క పేరు గల వారికి మీ యొక్క రాశి వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువగా శక్తి అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళకి గ్రహబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు అనుకున్నది అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని మోసం చేయాలి, ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి 1కి 2 సార్లు వాళ్ళకి ఏదైనా సరే విషయాన్ని పంచుకునేటప్పుడు, షేర్ చేసుకునేటప్పుడు ఆలోచించండి. ముఖ్యంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పై అధికారులతో లేదా కస్టమర్స్ గురించి కానీ, లేదంటే తోటి భాగస్వాముల గురించి కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మీకే మంచి జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. ధన్యవాదాలు.